ఆయనేని బత్తుల ప్రసాద్. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలు ఏమీ లేవు అనుకుంటున్న సమయంలో హేమ, కరాటే కళ్యాణి వివాదం తెర మీదకొచ్చింది. ఓ విగ్రహ ఏర్పాటు విషయంలో దాన్ని ఖండించిన కరాటే కళ్యాణి అది వివాదం కావడంతో అప్పటి నుండి మీడియాకు దూరంగా ఉన్నారు. నిన్న తాజాగా తెర మీదకు వచ్చి తనకు నటి హేమ లీగల్ నోటీసులు పంపించింది. ఇంతకాలం కామ్గా ఉండి ఇప్పుడు తాజాగా నోటీసులు పంపించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య ఆమెకు మీడియాలో పబ్లిసిటీ తగ్గింది. తన పేరు వినిపించాలనే ఉద్దేశంతో నేనైతే కరెక్ట్ అని నాకు నోటీసు పంపించింది. ఆమె తనకు ప్రచారం రావడం కోసం నా మీద 5 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ విధంగా ఆమె పబ్లిసిటీకి నన్ను వాడుకుంటోంది. నేను ఏమాత్రం బెదరను, తగ్గను. ఈ వివాదంపై లీగల్గా ఫైట్ చేస్తాను. నేనేమి తప్పుగా కల్పించి మాట్లాడలేదు. మీడియాలో వచ్చిన దాన్ని నేను ప్రస్తావించాను. అందులో నా తప్పేముంది అంటోంది కరాటే కళ్యాణి. తను సొంత పనుల మీద సొంతూరు అయిన విజయనగరం వచ్చాను. అందుకని నేను మీడియాకు అందుబాటులోకి వెళ్ళలేకపోయాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత హేమకు లీగల్గానే సమాధానం ఇస్తాను అంటోంది. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో కూడా కరాటే కళ్యాణి మీద హేమ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో కూడా కరాటే కళ్యాణి మీద హేమ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కరాటే కళ్యాణి హైదరాబాద్ వచ్చాక ఈ వీర మహిళలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఖాయం.